Good evening children. Today's our topic the making of independent Indian's constitution. Already lesson ni manam discuss chesam children. తెలంగాణలో న్యూ సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఒక 3 pages చేంజెస్ ఉన్నాయి. దాని గురించి మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే రీవిజిటింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్తున్నాడు. ఆల్రెడీ ఇది మనకి 8th క్లాస్లోని 13th చాప్టర్లో మనకి డిస్కషన్ ఉన్నది. మీ అందరూ దాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి మనకి న్యూ సిలబస్ ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటి అని మనం చూసినట్లయితే డ్యూరింగ్ ద లాస్ట్ బ్రిటిష్ రూలర్స్, ఎప్పుడైతే లాస్ట్గా బ్రిటిషర్స్ అన్నది రూల్ చేయటం మొదలుపెట్టారో ఆ టైమింగ్లో ఏం జరిగింది అంటున్నాడు, న్యూ పొలిటికల్ ఆస్పిరేషన్స్ అన్నాయి స్టార్ట్ అయినాయి అనేసి చెప్తున్నాడు. చిల్డ్రన్ అసలుకి లాస్ట్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూలర్ అనేసి మనకి చెప్తున్నాడు కదా. అసలుకి న్యూ పొలిటికల్ సిస్టమ్ అన్నది ఎందుకు స్టార్ట్ అయ్యింది, అసలుకి ఈ ఆస్పిరేషన్స్ ఎందుకు బిగిన్ అయ్యాయి అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఆఫ్టర్ 1932 6 అని కనిపిస్తుంది. అలాగే ఎలక్షన్ ఇక్కడ మనకి జరిగినట్లుగా కనిపిస్తుంది. ఆ ఇయర్స్ మనం చూసినట్లయితే టెక్స్ట్ బుక్లో ఇక్కడ మనకి 1936 to 37 అండ్ 1946 టైమింగ్లో ఎలక్షన్స్ జరిగినాయని చెప్తున్నారు కదా. అంటే ఏంటి, ఆ ఇయర్ని మనం చూస్తుంటేనే మనకి ఏది మన మైండ్లోకి ఐడియా వస్తుంది కదా. ఎస్, సెకండ్ వరల్డ్ వార్ అన్నది స్టార్ట్ అయ్యి ఎండ్ అయిన టైమింగ్లో ఉన్నది కదా. 90% బ్రిటిష్ వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటి అని అంటే మనల్ని రూల్ చేసే టైమింగ్లో ఇండియాకి ఎప్పుడు కూడా ఫ్రీడమ్ అన్నది, ఇండిపెండెన్స్ అన్నది ఇవ్వకూడదు అన్నది వాళ్ళ యొక్క ఒక ఐడియాలజీ. మళ్ళీ ఇంకొకటి వచ్చేసేసి బ్రిటిష్ తరపున ఎప్పుడు వార్ జరిగినా కానీ అది ఎవరు వార్ చేయాలి అని అంటే ఓన్లీ ఫర్ ఇండియన్స్, మనమే. ఎందుకంటే మనం మనం కాలనైజర్గా ఉన్నాము కాబట్టి మనం వాళ్ళ ఇండియా మొత్తం కూడా వాళ్ళకి కాలనీగా ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్పిన రూల్స్ మనం పాటించేవాళ్ళం. అంటే ఇండియా కూడా ఒక పార్ట్ ఆఫ్ ద బ్రిటన్లో ఒక స్టేట్ లాంటిదిగా భావించేవాళ్ళు అనమాట వాళ్ళు. ఓకే, కాబట్టి మనమే వాళ్ళతో వార్ చేసేవాళ్ళం కాబట్టి ఫస్ట్ వరల్డ్ వార్ అయితే మనం వాళ్ళ తరపునే చేసాము, వాళ్ళు చెప్పినట్లు విన్నాము. సెకండ్ వరల్డ్ వార్కి వచ్చేసరికి కొంతమంది లీడర్స్ ఫైట్ అగెన్స్ట్ ద బ్రిటిష్ కాలనియల్ రూల్ కదా. ఏదైతే మనం కాలనీగా ఉన్నామో ఈ రూల్స్ మనకి ఏవైతే పెట్టారో ఆ రూల్స్కి అగెన్స్ట్గా ఏం చేశారు అని అంటే మన లీడర్స్ ఫైట్ చేయటం అన్నది స్టార్ట్ చేశారు. ఎందుకోసం ఆ ఫైట్ అంటే దే వాంట్ ద ఫర్దర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు బీ డెమోక్రటిక్ అండ్ నాట్ మొనార్కీ. వీళ్ళు మనకి డెమోక్రసీ కంట్రీగా వాళ్ళది ఉన్నట్లుగా మనకు చెప్తున్నారు, కానీ బ్రిటన్ డెమోక్రటిక్ కంట్రీయే, కానీ వాళ్ళు డెమోక్రటిక్ రూల్స్ని మన ఇండియాలో మాత్రం రూల్ చేయట్లేదు. ఏవైతే కాలనీ రూల్స్ ఉంటాయో ఆ కాలనీ రూల్స్ని మాత్రమే వాళ్ళు ఫాలో చేశారు. కాలనీ రూల్స్ అంటే ఏంటి, మన రిసోర్సెస్ అన్నీ కూడా వాళ్ళ కంట్రీకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవటం అదొకటి. తర్వాత మన ఇండియాకి ఎప్పుడు కూడా ఇండిపెండెన్స్ ఇవ్వకుండా ఉండటం, వాళ్ళ తరపున ఏదైనా వార్ వస్తే మనం వార్ చేయటం, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో మనం ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్గా ఉండటం, ఇవన్నీ కాలనీ రూల్స్ అనమాట. ఓకే, ఈ రూల్స్ మాత్రమే మన ఇండియాలో వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఆ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి అని చెప్పేవాళ్ళు అనమాట. అయితే సెకండ్ వరల్డ్ వార్ టైంకి వచ్చేసరికి మన లీడర్స్ అందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి ఉన్నారు కాబట్టి మనం ఎలక్షన్లో కూడా కొన్ని రూల్స్ పెట్టారు బ్రిటన్ గవర్నమెంట్. ఏంటి ఆ రూల్స్ అని అంటే, ఎవరైతే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే ట్యాక్సెస్ పే చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలక్షన్లో ఓటింగ్ వేయడానికి వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది. అదే కాకుండా ఆ టైమింగ్లో బ్రిటిష్ రూల్ చేసే టైమింగ్లో చిల్డ్రన్ వెరీ ఇంపార్టెంట్, ఓటింగ్ వేసేటప్పుడు వాళ్ళ ఏజ్ వచ్చేసి 21 years ఉండాలన్నమాట. ఓకే, తర్వాత మనకి చేంజ్ చేసుకొని మనము 18 yearsకి పెట్టుకున్నాం, కానీ బ్రిటిష్ టైమింగ్లో మాత్రం మనకి 21 years ఉన్న వాళ్ళు, తర్వాత వచ్చేసి ఉమెన్కి అసలు ఓటింగ్ రైటే లేదు. తర్వాత వచ్చేసి ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్న డిస్కషన్లో ఉన్నవన్నీ కూడా ఇందులో ఫస్ట్ పాయింట్గా మనం చూసినట్లయితే దట్ షేప్ ద కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. చిల్డ్రన్ అసలుకి కాన్స్టిట్యూషన్ అన్నది మనం ఫస్ట్గా కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు మనం ఒక డ్రాఫ్ట్ అన్నది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, అది ఎర్లీ డ్రాఫ్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఎవరు రాశారు అంటే మన అందరికీ తెలుసు, 1928లోనే మోతీలాల్ నెహ్రూ గారు 8 pointsని ఇండియన్ కాంగ్రెస్ లీడర్స్ ద్వారా రాసినట్లుగా మనకు తెలుసు కదా. అయితే ఆ మోతీలాల్ నెహ్రూ అంటే నెహ్రూ యొక్క ఫాదర్ అనమాట. ఓకే,
ఆయన రాశారు. ఓకే, ఆ నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అన్నది 1946లో ఎలక్ట్ అయ్యారు. ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నుంచి ఎక్కడి నుంచి ఎలక్ట్ చేసుకుంటారు అని మనం చూసినట్లయితే ఏవైతే స్టేట్స్ ఉంటాయో ఆ స్టేట్స్ కాకుండా మనం ఇప్పుడు బ్రిటిష్ ప్రావిడెన్సెస్ ఉంటాయి కదా, ఆ ప్రావిడెన్స్ నుంచి ఒక్కొక్క ప్రావిడెన్స్ నుంచి అంతకుముందు కింగ్స్ కూడా వాళ్ళ కింద రూల్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళనే రిప్రజెంట్ని పంపించేవాళ్ళు. ఆ రిప్రజెంట్స్ ఎంతమంది ఉండేవాళ్ళు అని అంటే ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో 299 మెంబర్స్ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, మన ఇండియా త్రూ 299 మెంబర్స్ని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎలెక్ట్ అవటానికి పంపించామన్నమాట. ఓకే, వీళ్ళంతా కూడా ఎలెక్ట్ అయిన మెంబర్స్ అనమాట. అందులో మనం చూసినట్లయితే బిఆర్ అంబేద్కర్ వచ్చేసేసి ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క చైర్మన్గా మనకి ఉన్నట్లుగా తెలుసు కదా. ఆయన ఫినిష్ చేశారు. అది ఎలా ఫినిష్ చేశారు, దేంతో ఫినిష్ చేశారు అని మనం చూసినట్లయితే ఇది ఫస్ట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అందులో సెకండ్ వన్ ఏంటి అని మనం చూసినట్లయితే దేన్ని బేస్ చేసుకొని అసలు కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ అన్నది రాశారు అని అంటే ఫస్ట్గా వచ్చేసి ఫ్రెంచ్ రెవల్యూషన్ని బేస్ చేసుకొని రాసాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసేసి పార్లమెంటరీ సిస్టమ్ డెమోక్రటిక్ పార్లమెంటరీ సిస్టమ్ వచ్చేసేసి బ్రిటన్ వాళ్ళది కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని ఆ నెక్స్ట్ ఏవైతే రైట్స్ ఉన్నాయో ఓటింగ్ రైట్సే కానీ ఈక్వల్ రైట్సే కానీ ఈ రైట్స్ అన్నిటిని ఏమో యుఎస్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసేసి ఎకనామిక్ ఈక్వాలిటీ మాత్రం చైనా అండ్ రష్యా సోషలిజాన్ని బట్టి మనం వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని మనం ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ అన్నది బిఆర్ అంబేద్కర్ ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మెంబర్స్తో పాటుగా రాసినట్లుగా కనిపిస్తుంది. ఓకే, ఆఫ్టర్ 1936 Gandhi did not to take much interest in politics, mostly confined to ఆశ్రమ్. ఆశ్రమ్లోనే గాంధీ గారు 1936 తర్వాత నుంచి ఎక్కువగా గడిపారు. తర్వాత పాలిటిక్స్లో అసలుకి ఇంట్రెస్ట్ చూపించలేదు అనేసి చెప్తున్నాడు. ఎందుకు అలా జరిగింది అని మనం చూసినట్లయితే 1936 నుంచి 1937 తర్వాత 1946 అంటే ఈ 10 years మధ్యలో తర్వాత ఏం జరిగింది అంటున్నాడు, మన ఇండియాకి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మెంబర్స్ అన్న వాళ్ళు ఎలెక్ట్ అయినట్లుగా కనిపిస్తుంది. అంటే గాంధీ వాళ్ళు అప్పట్లో గాంధీజీ మనకి ఏమి ఇచ్చేవాడు, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, వాటిని బట్టి మనం ఫాలో అయ్యేవాళ్ళం. అంటే ఏంటి, ఏదైనా కానీ ఒక మూమెంట్ని తీసుకొస్తే ఆ మూమెంట్ గాంధీ చెప్పిన రూల్ని బట్టి ఆ మూమెంట్ని ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది అంటున్నాడు, ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అన్నది స్టార్ట్ అయిపోయింది, వాళ్ళు రూల్స్ అన్నవి రాస్తారు కాబట్టి ఇక్కడ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇదొకటి. ఈ పాయింట్లో ఎంతమంది ఎలెక్ట్ అయ్యారు అనేసి మనం చూసినట్లయితే చిల్డ్రన్ వెరీ ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మెంబర్స్ ఎంతమంది అంటే 299 మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకున్నారనమాట. ఓకే, ఇందులో మరీ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్గా మనం చూసినట్లయితే ప్రయారిటీ 1946 ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఎవరికి ఉన్నది అని అంటే రిలీజియస్ నేషనలిజం అన్నది మన ఇండియాలో స్టార్ట్ అయిపోయింది. కాబట్టి గాంధీజీ పొలిటికల్గా ఇంట్రెస్ట్ అన్నది చూపించలేదన్నమాట. ఏంటి ఆ రిలీజియస్ నేషనలిజం అని అంటే హిందూ అండ్ ముస్లిం వీళ్ళు ఎర్లీగా మనం చూసినట్లయితే ఫస్ట్గా మనం చూసినట్లయితే పెద్దగా ప్రయారిటీ లేదు. కానీ 1946 సిచ్యువేషన్కి వచ్చేసరికి బోత్ హిందూ మహాసభగా ఎదిగింది, తర్వాత వచ్చేసి ముస్లిమ్స్ అన్న వాళ్ళే ముస్లిం లీగ్గా అన్నది ఎదిగారనమాట. ఇలా ఉండటం వల్ల 1946 దగ్గరకు వచ్చేసరికి ఇద్దరికి మెజారిటీ సీట్స్ అన్నవి ఎలక్షన్లో తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళ యొక్క పొలిటికల్ ఐడియాలజీ అన్నది డిఫరెంట్ అయిపోయింది. ఎందుకు డిఫరెంట్ అయింది అని అంటే మనకు తెలుసు బ్రిటిష్ యొక్క కాలనీ యొక్క రూల్ ఏంటి అని మనం చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి డివైడ్ అండ్ రూల్ కదా. వాళ్ళు బెంగాల్ని అలాగే డివైడ్ చేశారు, తర్వాత మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేటప్పుడు కూడా పాకిస్తాన్ని డివైడ్ చేశారు కదా. ఆ విధంగా డివైడ్ అండ్ రూల్ అన్నది వాళ్ళు ఎక్కువగా ఫాలో చేసేవాళ్ళు. కాబట్టి హిందూ ముస్లిమ్స్ని డివైడ్ చేయటం అన్నది వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ
ఆ టైమింగ్లో ఎదిగిన రెండు సభలే ఏంటి అని మనం చూసినట్లయితే హిందూ మహాసభ, తర్వాత ముస్లిం లీగ్, ఈ రెండు అన్నవి మనకి కనిపిస్తాయి అన్నమాట. ఈ పొలిటికల్ రిలీజియన్ ఐడియాస్ యాజ్ ఎ పాలిటిక్స్ అండ్ ఐడియాలజీ అని చెప్తున్నాడు. ఈ పాలిటిక్స్ ఐడియాలజీ ఏంటి అని అంటే రిలీజియన్ ఐడియాలజీగా మారిపోవటం వల్ల గాంధీ గారు ఈ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ అన్నది చూపించటం మానేశారు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అంతేకాదు చిల్డ్రన్, మనం ఒక విధంగా చూసినట్లయితే ఈ 1936 నుంచి ఈ 1946 ఉంది కదా ఇక్కడ, కానీ 44 వరకు కూడా గాంధీ ఎక్కడున్నారు అని అంటే ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటారనమాట. కాబట్టి అక్కడ ఈ విధంగా కూడా ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ అన్నది అక్కడ ఎవరు ఆ టైమింగ్లో దాన్ని రన్ చేశారు ఇండియాలో అని మనం చూసినట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ అయిన జయప్రకాష్ నారాయణ్ మాత్రమే దాన్ని లీడ్ చేశాడనమాట. ఆ టైమింగ్లో ఉన్నదే మనకి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే చిల్డ్రన్, మీరు దీన్ని ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి అని అంటే పార్టీషన్ లెసన్ 1939 to 1947ది నేను లెసన్ చేశాను. అందులో హిందూ మహాసభ, తర్వాత ముస్లిం లీగ్ అన్నవి ఏ విధంగా వచ్చాయి, తర్వాత జయప్రకాష్ నారాయణ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ కూడా నేను అక్కడ చెప్పాను. కాబట్టి మీరు ఆ లెసన్ని ఫాలో అయ్యి తర్వాత ఈ లెసన్ని చూడండి, మీకు ఈజీగా ఇంకా అర్థమవుతుంది. ఓకే, అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ద థర్డ్ స్ట్రీమ్ పెజెంట్ నేషనలిజం అనేసి చెప్తున్నాడు. చిల్డ్రన్, ఈ పెజెంట్ నేషనలిజం అంటే ఫార్మర్స్ కూడా దీంట్లో పాల్గొన్నారు అనమాట. వాళ్ళు కూడా ఒక పార్టీలాగా ఏర్పడినట్టు, వాళ్ళు కూడా మూమెంట్ని తీసుకొచ్చినట్టు, నేషనలిస్ట్ మూమెంట్ తీసుకొచ్చినట్లు మనకు అనిపిస్తుంది. చిల్డ్రన్, ఇంకా మీకు ఈజీగా చెప్పాలి అని అంటే మనం చూసినట్లయితే ఏదైతే యూరోపియన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏమని చెప్పుకున్నాము, వాళ్ళు మన ఇండియాకి వచ్చి చూసినప్పుడు ఈ హిందూయిజమే కానీ ముస్లిమ్సే కానీ అంటే ఏంటి క్యాస్ట్ సిస్టమ్ కనిపిస్తుంది హిందూయిజంలో, తర్వాత ముస్లిమ్స్ వచ్చేసరికి రిలీజియన్ సిస్టమ్ కనిపిస్తుంది కదా. ఇలాంటివి అన్నీ కనపడటం వల్ల కానీ వీళ్ళెవ్వరిని కూడా వాళ్ళు ఈక్వల్గా చూడలేదు. అందరూ హిందువులైనా కానీ ముస్లిమ్స్ అయినా కానీ వీళ్ళ యొక్క దృష్టిలో వీళ్ళు వైట్ పీపుల్ కాబట్టి వాళ్ళు గ్రేట్ పర్సన్స్, సుపియర్ అన్నట్లుగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ హిందూసే కానీ ముస్లిమ్సే కానీ ఈ క్యాస్ట్ సిస్టమ్ అన్నది ఏది పట్టించుకోకుండా వీళ్ళందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి వీళ్ళకి సివిలైజేషన్ లేదు అంటే వీళ్ళందరూ కూడా ఇన్ఫీరియర్ అనే విధంగా వీళ్ళని ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. కాబట్టి అలా వీళ్ళకు ఉన్నది ఒక్కటే ఏంటి అని అంటే వాళ్ళు కలర్ కాంప్లెక్స్లో ఉన్నారు, వాళ్ళు సివిలైజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే గ్రేట్. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఎప్పుడైతే యూరోపియన్ ఐడియాలజీ అది అయ్యిందో ఆ ఐడియాలజీని మన ఇండియన్స్ కూడా తెలుసుకున్నారనమాట. తెలుసుకోవటం వల్ల ఏం జరిగింది, ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ అన్నది, తర్వాత రిలీజియన్ అన్నది ఇవేమీ లేకుండా ప్రతి ఒక్కళ్ళ మధ్య కూడా నేషనలిజం అన్నది స్టార్ట్ అయిపోయింది. అది హిందూ మహాసభనే కానీ ముస్లిం లీగే కానీ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం చూసినట్లయితే ఫార్మర్స్ దగ్గర కూడా మనం చూస్తున్నాం అనమాట. అలాగే తర్వాత నాన్ బ్రాహ్మిన్ కూడా చూస్తాం. దాని డిస్కషన్లోకి వెళ్దాం చిల్లర. ఇలాగా అందరూ కలిసి మేము ఇది అని చెప్పుకోకుండా అందరం కలిసి మేమంతా ఒక నేషనలిజం మా ఇండియాకి సంబంధించిన వాళ్ళం అనేసి నేషనలిజం అన్నదాన్ని తీసుకొచ్చారనమాట. ఓకే, వాళ్ళైతే వైట్ పీపుల్ అని ఎలా అనుకున్నారో వీళ్ళంతా మేమంతా నేషనలిజం అంటే మేమంతా ఒక్కటే అన్న భావాన్ని తీసుకొని వచ్చారు. ఈ విధంగా జరిగినదే ఇదన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏంటి అని మనం చూసినట్లయితే ఈ ఫార్మర్స్కి ఎక్కువగా నేషనలిజంని తేవడానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే జమీందారీ సిస్టమ్, తర్వాత వచ్చేసి మనీ లండర్స్ కదా. ఈ మనీ లండర్స్ వల్ల వాళ్ళకి టెనెంట్ ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చేది, వాళ్ళ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువగా ఉండేది. తర్వాత వచ్చేసేసి సెకండ్ వరల్డ్ వార్ అని మనం చెప్పుకుంటున్నాం. ఆ సెకండ్ వరల్డ్ వార్ అవ్వటం వల్ల ఫుడ్ షార్టేజ్ అన్నది కూడా పెరిగిపోయింది. దీనివల్ల ఏమైంది, స్ట్రీమ్ అనేసి చెప్పుకుంటున్నాం. థర్డ్ స్ట్రీమ్ వచ్చేసేసి ఏంటి అని అంటే ఈ ఫార్మర్స్ యొక్క నేషనలిజం అనమాట. అంటే ఫార్మర్స్ కేవలం ఒక ఏరియాలోనే ఉంటారా, కాదు, త్రూ ద ఇండియా. కాబట్టి నేషనలిజం అని చెప్పుకుంటున్నాం. మొత్తం ఇండియాలో ఉన్న ఎక్కడైతే ఫార్మర్స్ ఉంటారో ఈ పెజెంట్స్ అందరూ కలిసి ఒక
మూమెంట్ని తీసుకొచ్చారు. ఆ మూమెంట్ మేమందరము ఈక్వల్ అని చెప్పుకోవడం అనమాట. అదే మరి ముఖ్యంగా ఈ అందరూ ఈక్వల్ అని పెజెంట్లో అన్నారు అని అంటే అది సోషలిజం అవుతుంది. కాబట్టి వీళ్ళకి ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చారు అప్పుడు లీడర్ అని మనం చూసినట్లయితే జయప్రకాష్ నారాయణ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అనమాట. ఆయన వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇది కూడా ఏ విధంగా జరిగింది అని చెప్తున్నారు చూడండి. గ్రో యాజ్ మెయిన్ ఆపోజిషన్ టు ద బ్రిటిష్. ఈ బ్రిటిష్ క్వీన్ ఎవరైతే ఉన్నదో, ఈ ప్రావిడెన్స్ ఎవరైతే ఉన్నదో వాళ్ళందరికీ ఎగెనెస్ట్గా వీళ్ళు కూడా వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఫోర్త్గా ఎవరంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఆఫ్ రామస్వామి నాయకర్ ఇన్ తమిళనాడు రీజియన్. తమిళనాడు రీజియన్లో ఏం స్టార్ట్ అయింది అని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అన్నది స్టార్ట్ అయింది. ఎందుకు సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అన్నది స్టార్ట్ అయింది అని మనం చూసినట్లయితే ఇది ఫోర్త్గా ఈ మూమెంట్ అన్నది స్టార్ట్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ నేను చెప్పాను ఏమనేసి, ఎప్పుడైతే యూరోపియన్స్ వచ్చారో అప్పుడు మనల్ని రూల్ చేసింది బ్రిటన్స్. కాబట్టి బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేస్తున్నారో అప్పుడు వాళ్ళ యొక్క ఐడియాలజీ ఒక్కటే, వాళ్ళు వైట్ పీపుల్ కాబట్టి సుపీరియర్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇండియాలో ఉన్న హిందూసే కానీ, ముస్లిమ్సే కానీ, తర్వాత హై క్యాస్టే కానీ, లో క్యాస్టే కానీ, ఇవి వాళ్ళు ఫార్మరే కానీ వాళ్ళకి ఏది అవసరం లేదు. వాళ్ళకి ఒక్కటే, వాళ్ళు మాత్రం సుపీరియర్, వాళ్ళు సివిలైజ్ అయ్యి ఉన్నారు. మనమంతా సివిలైజ్ అయ్యలేము. అలాగే మనం బ్రౌన్ కలర్లో ఉన్నాము కాబట్టి మనం ఇన్ఫీరియర్. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు సుపీరియర్ అనుకున్నారు. కాబట్టి వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది లేదు అని అనుకున్నారు. కాబట్టి ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అన్నది కూడా స్టార్ట్ అయినట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే నాన్ బ్రాహ్మిన్ పార్టీ ఆఫ్ భాస్కర్ రావ్ జాదవ్ అని అంటున్నాడు కదా. ఈ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మహారాష్ట్రలో స్టార్ట్ అయినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు నాన్ బ్రాహ్మణ్ పార్టీ అని చెప్పారు అని మనం చూసినట్లయితే మన ఇండియాలో హిందూయిజంలో సుపీరియర్ క్యాస్ట్ ఏది అని మనం చూసినట్లయితే అది వచ్చేసేసి బ్రాహ్మిన్స్ అనమాట కదా. అయితే బ్రాహ్మిన్స్ అప్పట్లో సుపీరియర్గా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ బ్రిటిషర్స్ వచ్చారో వాళ్ళు వచ్చినప్పుడు బ్రాహ్మిన్స్కి తర్వాత ఎవరైతే లో క్యాస్ట్లో ఉంటారో వాళ్ళ ఒకే విధంగా ట్రీట్ చేశారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక పార్టీ అన్నది ఏర్పడినట్లుగా కనిపిస్తుంది. అది నాన్ బ్రాహ్మిన్ పార్టీగా కనపడుతుంది. కాబట్టి చిల్డ్రన్ ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే ఇండియా మొత్తంలో అది రిలీజియన్ నేషనలిజమే కానీ, తర్వాత వచ్చేసి ఈ పెజెంట్ నేషనలిజమే కానీ, తర్వాత వచ్చేసి ఇక్కడ మనం చూసే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంటే కానీ, ఇలా అందరూ కూడా ఒకటయ్యి ఒకటే అజెండా తీసుకొని వచ్చారు. అది క్యాస్ట్ అని చెప్పట్లేదు, అలాగే వాళ్ళు ఫార్మర్స్ అని చెప్పట్లేదు, అలాగే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అని చెప్పట్లేదు. అందరూ కలిసి మేమంతా ఒక్కటే, మేము వైట్ పీపుల్, మేము సివిలైజ్డ్ అని వాళ్ళు చెప్పుకున్నట్లుగా మేమంతా ఇండియన్స్, మేము మాత్రమే రూల్ చేసుకోవాలి అన్న స్లోగన్తోనే వీళ్ళంతా కూడా నేషనలిజం అన్న దాన్ని తీసుకొచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే, అలాగే చిల్డ్రన్ నాట్ ఓన్లీ దట్ వన్, ఇక్కడ మనం చూసినట్లయితే నాన్ బ్రాహ్మణ్ పార్టీ అన్నది ఇంకా మనం చెప్పుకోవాలి అని అంటే మనకి తెలుసు బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి. ఆ ఎంప్లాయీస్ యూరోప్ నుంచి తెచ్చుకోవటం కష్టం కాబట్టి మన ఇండియన్స్కి ఎడ్యుకేట్ చేయాలని అనుకున్నారు. ఆ టైమింగ్లో చార్టర్ యాక్ట్ తీసుకొచ్చి 1 lakh రూపీని వాళ్ళు మన ఇండియాకి అలాట్ చేశారు ఎడ్యుకేషన్ కోసమని. 1 lakh రూపీతో మొత్తం త్రూ ఇండియన్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వటం చాలా కష్టం. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఎడ్యుకేషన్ తెలుసున్నదో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నారు. అలా ఎడ్యుకేషన్ ఎవరికి ఇచ్చారు అని అంటే అప్పటికే సాంస్క్రిట్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మిన్స్. కాబట్టి బ్రాహ్మిన్స్కి వాళ్ళు ఎడ్యుకేషన్ ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే బ్రాహ్మిన్స్కి ఎడ్యుకేషన్ ఇచ్చారో అప్పుడు యూరోపియన్స్ యొక్క ఐడియాలజీ బ్రాహ్మిన్స్కి తెలిసింది. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే గాంధీజీ వచ్చేసేసి బ్రాహ్మణ్, అలాగే నెహ్రూ బ్రాహ్మణ్, అలాగే రాజారావు గారు కూడా మనం చూసినట్లయితే బ్రాహ్మణ్గా కనిపిస్తారు. అలాగా అందరు ఎవరైతే ఎడ్యుకేట్ పీపుల్ ఉన్నారో వాళ్ళంతా బ్రాహ్మిన్స్గా ఉన్నారు. వాళ్ళే పార్టీలు పెట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నాన్ బ్రాహ్మణ్ పార్టీ అన్నది కూడా స్టార్ట్ అయినట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే దెన్ ఆల్ ఇండియన్ డిప్రెస్డ్ క్లాస్ మూమెంట్ అంటున్నాడు. ఈ డిప్రెస్డ్ క్లాస్ మూమెంట్ అన్నది స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
అంబేద్కర్ దీన్ని స్టార్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఎవరు అసలుకి ఈ డిప్రెస్డ్ క్లాస్ అని మనం చూసినట్లయితే ఎవరైతే హిందూయిజంలో లో కాస్ట్గా మనం చెప్పుకుంటామో వాళ్ళే ఈ డిప్రెస్డ్ క్లాస్ కింద చెప్తున్నారు. అంటే అన్టచబుల్స్ని వాళ్ళు అనమాట. వాళ్ళల్లో ఒక మూమెంట్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ అన్టచబుల్ అన్న దాన్ని తీసేసి ఒక క్లాస్ అన్నది క్రియేట్ చేయబడింది. ఆ క్లాస్ని ఎవరు తీసుకొచ్చారు అని అంటే బిఆర్ అంబేద్కర్ ఇక్కడ మనకి సొసైటీలో తీసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇన్ దిస్ బ్యాక్ డ్రాప్ ద హిందూ లీడర్ బిఎస్ ముంజే. ఈ ముంజే వచ్చేసేసి హిందూ లీడర్ అంటున్నాడు. హిందూ లీడర్ అంటే ఎవరు? హిందూ మహాసభ లీడర్ అనమాట. ఓకే, ఆయన ఎవరితో ఫ్రెండ్లీగా ఉన్నాడు అని మనం చూసినట్లయితే అవుట్ క్యాస్ట్ లీడర్స్ అంటే హిందూ సొసైటీలో ఉన్న లో క్యాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్టచబుల్స్గా చెప్పుకోవచ్చు, వాళ్ళతో ఆయన స్నేహంగా ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, అయితే ఇన్ ఫిబ్రవరి 1932 ఈ 1932లో ఈయన ఏం చేశాడు? ఎంసి రాజయ్య. ఈ రాజయ్య అన్న ఆయన ఎవరు అనేసి మనం చూసినట్లయితే ఈ రాజు ఎవరు అంటే ఈయన కూడా వచ్చేసేసి అవుట్ క్యాస్ట్ లీడర్ అనమాట. ఈయనతో కలిసి సైన్ చేశాడు, సపోర్ట్ చేశాడు. ఎవరిని సపోర్ట్ చేశాడు? లో క్యాస్ట్ గా ఉన్న హిందూ సొసైటీలో ఉన్న లో క్యాస్ట్ వాళ్ళకి ఎలక్టరేట్ రైట్ అంటే ఎలక్ట్ అవ్వటానికి, అంటే ఓట్ చేయటానికి, వాళ్ళు కూడా ఎన్నుకోబడటానికి ఏం చేశారు? వీళ్ళు సపోర్ట్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. ఎందుకు సపోర్ట్ చేశారని మనం చూసినట్లయితే, అండ్ ఫైనలీ ఆన్ ద ప్రెషర్ ఆఫ్ బ్రిటిష్. ఎవరికి బ్రిటిష్ మీద ప్రెషర్ తెచ్చారు అని అంటే అంబేద్కర్ ప్రెషర్ తీసుకొచ్చాడనమాట. ఎవరి కోసం అనంటే ఈ డిప్రెస్డ్ క్లాస్ గురించి. డీసీ అంటే డిప్రెస్డ్ క్లాస్. ఈ డిప్రెస్డ్ క్లాస్ ఏంటి అని అంటే హిందూ సొసైటీలో ఉన్న లో క్యాస్ట్. ఆ లో క్యాస్ట్ వాళ్ళకి కూడా ఓటింగ్ ఇవ్వాలని. అప్పట్లో ఓటింగ్ సిస్టమ్ బ్రిటిష్ యొక్క రూల్ని బట్టి ఎలా ఉండేది? ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారు, ఎవరైతే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకే వాళ్ళు ఓటింగ్ రైట్ అన్నది ఇచ్చేవాళ్ళు అనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బ్రాహ్మిన్స్ అన్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్స్, అలాగే ఎవరైతే ట్రేడ్ చేసి ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళకి కదా. కాబట్టి ఎవరికి లేదు ఓటింగ్ రైట్ అని అంటే ఈ డీసీ పీపుల్కి, ఈ డీసీ డిప్రెస్డ్ క్లాస్ వాళ్ళకి ఓటింగ్ రైట్ లేదనమాట. కాబట్టి వాళ్ళకి ఓటింగ్ రైట్ లేదు కాబట్టి వాళ్ళకి తప్పకుండా రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ అంటే ఏంటి అని అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ ఓట్ చేస్తారు, వీళ్ళ తరపు నుంచి మాత్రం కొంతమంది ఓట్ చేస్తారనమాట. ఆ విధంగా రిజర్వేషన్ అన్నది ఇవ్వాలి అనేసి ప్రెషర్ అన్నది అంబేద్కర్ బ్రిటిష్ గవర్నమెంట్ పైన తీసుకొచ్చాడనమాట. దానిని ఒప్పుకుంది ఎవరు అని అంటే ఈ ముంజే ఒప్పుకున్నారు. తర్వాత వచ్చి ఎంసి రాజు, తర్వాత వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నట్లుగా కనిపిస్తుంది. దానికి కాంగ్రెస్ లీడర్గా అప్పుడు ఎవరు ఉన్నారు అని అంటే గాంధీజీ ఉన్నారు. అయితే 1932లో గాంధీజీ ఎక్కడున్నారు అని మనం చూసినట్లయితే ఎడ్వర్డ్ సెంటర్ జైల్లో పూణేలో ఉన్నారనమాట. ఇదే మనం చూసినట్లయితే ఇక్కడ పూణే ప్యాక్ట్ విత్ ద గాంధీ ఇన్ 1932 అని అంటున్నాడు. అప్పుడు గాంధీ అంబేద్కర్ ఇద్దరు కలిసి సైన్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఏంటి ఆ పూణే ప్యాక్ట్ అని మనం చూసినట్లయితే ఇదే అనమాట. ఏంటి అంటే డిప్రెస్డ్ క్లాస్ పీపుల్ కూడా ఓటింగ్ రైట్ ఇవ్వటమే, వాళ్ళకి రిజర్వేషన్ కోటాలో ఓటింగ్ రైట్ అన్నది ఇవ్వాలి అన్నది. ఓకే, ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఏరియా ఈ పీరియడ్ వచ్చేసేసి. ఇక్కడ మనం చూసినట్లయితే రిలీజియన్ నేషనలిజం అన్న వాళ్ళు ఒకళ్ళు స్టార్ట్ అయ్యారు. తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే ఫార్మర్స్ కూడా స్టార్ట్ అయ్యారు. తర్వాత వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలని కూడా కొంతమంది స్టార్ట్ అయ్యారు. అలాగే నాన్ బ్రాహ్మణ్ పార్టీస్ కూడా స్టార్ట్ అయ్యి, అలాగే అందరి యొక్క అజెండా ఏంటి అని అంటే నేషనలిజాన్ని సాధించుకోవటమే. అలాగా లాస్ట్గా మనం చూసినట్లయితే డిప్రెస్డ్ క్లాస్ కూడా దాని లోపల ఇంక్లూడ్ అయినట్లుగా మనకు అనిపిస్తుంది. ఓకే, అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే డీసీ ఇష్యూస్ అంటున్నాడు కదా. డీసీ ఇష్యూస్ దస్ బికేమ్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ అజెండా అని చెప్తున్నాడు కదా. అంటే నేషనల్ అజెండాలో ఒక ముఖ్యమైన రోల్ని ఈ డీసీ కూడా ఆక్రమించినట్లుగా కనిపిస్తుంది. ఎందుకు అనేసి మనం చూసినట్లయితే వాటి యొక్క ఇష్యూస్ ఏంటి మెయిన్గా అని మనం చూసినట్లయితే ద టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ గురించి చెప్తున్నాడు.
అంటే ఈ అన్టచబుల్స్ అని చెప్పిన వాళ్ళు, తర్వాత అణగారిన వాళ్ళు, లేకపోతే లో కాస్ట్ వాళ్ళు ఈ టెంపుల్స్లోకి వాళ్ళకి ఎంట్రీ లేదు కదా. అలాగే వాటర్ దగ్గర కూడా ఎవరైనా బ్రాహ్మిన్స్ వచ్చేసేసి ఫీ చేయాలి, కానీ వీళ్ళపై వాటర్ తీసుకోకూడదు. అన్టచబిలిటీ అప్పట్లో మన సొసైటీలో ఎలా ఉందో మనకు తెలుసు కదా. అలాగా ఎంట్రీ లేని వాళ్ళకి ఎంట్రీ ఇవ్వటం అన్నది ఒకటి జరిగింది. అలాగే మనం చూసినట్లయితే వర్ అండర్టేకింగ్ ద ఫర్దర్ విజిటింగ్ ద untouchables resident quarters as a part of the national movement adopted. అలాగే ఈ నేషనల్ మూమెంట్లో ఇంకా ఏం అడాప్ట్ చేశారు అని అంటే ఈ అన్టచబుల్స్ అని వీళ్ళు చెప్పుకునే వాళ్ళ యొక్క రెసిడెంట్ హౌసెస్ కూడా వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళని విజిట్ చేయటం అన్నది కూడా జరిగిందని చెప్తున్నాడు. అంటే వాళ్ళు విజిట్ చేశారు అని అంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చడానికే కోసమే కదా ఇది జరిగిందని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే అసలుకి ఇండిపెండెన్స్ అన్నది ఏంటి అని మనం చూసినట్లయితే నేషనల్ మూమెంట్ వాజ్ నాట్ మెంట్ జస్ట్ ద ఇండిపెండెన్స్ ఫర్ ద బ్రిటిష్ దగ్గర నుంచి కేవలం ఇండిపెండెన్స్ తెచ్చుకోవటం అన్నదే నేషనల్ మూమెంట్ కాదు. ఏంటిది అనేసి మనం చూసినట్లయితే బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద లోవర్ ఆర్డర్స్ ఆఫ్ ద సొసైటీ ఇంటూ నేషనలిస్ట్ పాలిటిక్స్ అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఈ లోవర్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సొసైటీలో ఈ నేషనలిజంలో పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వటమే అని చెప్తున్నాడు అనమాట. అంటే అందరికీ ఫ్రీడమ్ అన్నది దొరుకుతటమే మన ఇండిపెండెన్స్ అని మనకి ఇక్కడ మీనింగ్ అనమాట. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే అంబేద్కర్ ఇన్ దిస్ న్యూ స్పిరిట్ స్టార్టెడ్ ఏ న్యూ పార్టీ. అంబేద్కర్ ఇక్కడ న్యూ పార్టీ స్టార్ట్ చేసినట్టుంది. ఆ పార్టీ ఎప్పుడు ఆయన అసలు స్టార్ట్ చేశాడని మనం చూసినట్లయితే ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఇన్ 1942. ఓకే చిల్డ్రన్, ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఇన్ 1942. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే అంబేద్కర్ అనమాట. ఓకే, ఈ పార్టీని అంబేద్కర్ మనకి పెట్టినట్లుగా మనకు అనిపిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే ఎంసీ రాజా, ఈ ఎంసీ రాజా వచ్చేసేసి గాంధీ గారి ఫాలోవర్ అనమాట. అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు, హూజ్ వాజ్ వెరీ క్లోజ్ టు గాంధీ. ఈయనకి గాంధీకి చాలా క్లోజ్గా ఉండే అతను. ఈయన వచ్చేసేసి ఏమైంది అని అంటే డిసప్పాయింట్ విత్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ టు జాయిన్ ది ఫెడరేషన్. డిసప్పాయింట్ అయ్యాడు గాంధీ యొక్క ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల. అందువల్ల ఈయన కూడా ఎక్కడ జాయిన్ అయ్యాడు అని మనం చూసినట్లయితే ఈ అంబేద్కర్ యొక్క పార్టీలో జాయిన్ అయినట్లుగా మనకు అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే శరత్ చంద్ర బోస్ బ్రదర్ ఆఫ్ సుభాష్ చంద్ర బోస్ సపోర్టెడ్ దిస్ మూమెంట్. ఈ మూమెంట్ని ఇంకా ఎవరు సపోర్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది ఈ అంబేద్కర్ యొక్క మూమెంట్ని అని మనం చూసినట్లయితే శరత్ చంద్ర బోస్ కూడా ఈ సుభాష్ చంద్ర బ్రదర్ యొక్క అన్నమాట, ఆయన కూడా సపోర్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా మనం చూసినట్లయితే అంబేద్కర్ హ్యాస్ బికమ్ నేషనల్ లీడర్ with the issues of depressed class, షెడ్యూల్ క్యాస్ట్. ఎవరైతే ఈ అణగారిన వర్గం తర్వాత అన్టచబుల్ వర్గం ఉన్నదో వాళ్ళందరికీ నేషనల్ లీడర్గా, అంటే నేషనల్ అసలు మనుషులు ఉన్నారో లేదో అన్నట్లుగా చూసే పీపుల్ని ఈయన ఏ విధంగా తీసుకొచ్చాడు అని అంటే ఒక నేషనల్ ప్రాముఖ్యతని వాళ్ళకి ఇచ్చే విధంగా తీసుకొచ్చాడు. అదే మనకు చూసినట్లయితే షెడ్యూల్ కాస్ట్గా మనకి వాళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళకు ఒక క్లాస్ కూడా ఇవ్వబడినట్లుగా కనిపిస్తుంది. అదే నేషనల్ లీడర్గా వాళ్ళ దాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు. అంబేద్కర్ వాజ్ కన్సిడర్డ్ టు బీ ఏ లీడర్ ఆఫ్ నేషనల్ స్టేటస్. నేషనల్ స్టేటస్ షెడ్యూల్ క్యాస్ట్కి తీసుకొచ్చినట్లుగా, ఈ డిప్రెషన్ క్లాస్కి తెచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే దాన్ని ఎంతగా ప్రాధాన్యత తెచ్చాడు అని అంటే దట్ హ్యాస్ బికమ్ an issue on par with the Muslim question. అంటే ముస్లిం లీగ్కి ఎంత ప్రయారిటీ ఉందో అంత ప్రయారిటీని షెడ్యూల్ క్యాస్ట్కి తీసుకొచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ అఫీషియల్స్ హ్యాడ్ రికగ్నైజ్డ్ అంబేద్కర్ యాజ్ ఏ legitimate representative of the SCs and caste question in India.